వర్మ నా పేరు. నేను సర్వనగర్. ఏం చేస్తుంటారు? బిజినెస్. మరి ఇటు సైడ్ వచ్చారు ఈరోజు? ఈఎస్ఐ ఒక ఫ్రెండ్ ఇవాళ ఆయనకు ఏది అంటే డిశ్చార్జ్ చేసాకుంటే అయితే నేను మొన్న సిగ్నేచర్ పెట్టిన, మళ్ళీ నేనే పెట్టాలంటే అతని గురించి వచ్చాను ఇక్కడ సార్ ఈఎస్ఐ హాస్పిటల్. ఇక ఇక్కడ అన్నదానం పెడుతున్నారు కాబట్టి అన్నప్రసాదం పెడుతున్నారు కాబట్టి ఆకలి అవుతుంది వచ్చాను. ఎవరైనా రావచ్చు, గరీబులైనా రావచ్చు, ఉన్నోళ్ళైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. జై శ్రీరామ్, జై భవానీ, జై పద్మావతికి జై. ఇక్కడ అమ్మవారు గుడి దగ్గర అన్న ప్రసాదం చేస్తున్నారు ప్రతి శుక్రవారము మంగళవారం అందరికీ 300 మందికి పెడుతున్నారు. ఇంకా వీళ్ళు బాగా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ డొనేషన్స్ వస్తే చాలా మంచిది. ఇంకా 500 మందికి చేస్తారు, 300 పోయి 500, ఇంకా 500 పోయి ఇంకా 1000 మందికి చేస్తారు. కాబట్టి అందరూ మనం ఇంట్లో ఎట్లా వండుకొని తింటామో సేమ్ అవే టేస్ట్ ఉంటాయి. మంచిగా పెడుతున్నారు. సన్న బియ్యము అన్నీ, సాంబారు, కూరగాయ, పప్పు అన్నీ పెడుతున్నారు. మీరు తిన్నారా? తిని చూసారా? నేను తిన్నా, చాలా మంచిగా ఉన్నాయి తల్లి. లాస్ట్ నాకే దొరికింది. లాస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మేము దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. నా పేరు బాలు, రెడ్ ప్లేట్ సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్. ఈరోజు మాకు స్పాన్సర్ చేసింది ఒమేగా క్లినిక్ పవన్ కుమార్ సార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ కూడా ఒక నిమిషం మాట్లాడాలని కోరుకుంటున్నాం. వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారండి. ఈరోజు చూసాము 350 మంది పైగా అందరూ వచ్చి మన భోజనం చేశారు. అన్నదానాలలో కన్నా అన్నదానం నిజంగా వాళ్ళ కడుపు నింపుతుంది కాబట్టి అది చాలా తృప్తిగా ఉంది. సో థ్యాంక్ యూ బాలు ఫర్ ఆర్గనైజింగ్ దట్. యాక్చువల్లీ ఈరోజు మా ఫాదర్ బర్త్ యానివర్సరీ అని చెప్పేసి స్పాన్సర్డ్ దిస్ ప్రోగ్రామ్. బట్ ఐ థింక్ ఇక్కడ ఉన్న డిమాండ్ బట్టి చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చేయడానికైనా రెడీ ముందు కావాలన్న అవసరం అయితే నాకు అనిపిస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు ఫర్ ఆర్గనైజింగ్ అండ్ హెల్పింగ్ మీ టు కండక్ట్ దిస్ గ్రేట్ ఈవెంట్. అండి మాకు జేసీఐ లైఫ్ క్లబ్ ద్వారా మంచి పరిచయాలు ఉన్నాయి. వారు శుక్రవారం, మంగళవారము వచ్చి ఎర్రగడ్డ దగ్గర ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర అన్నదానం అని చెప్పి అన్న ప్రసాద వితరణ అనేది చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. వారేమి చాలా కోట్లున్న వ్యక్తి కాదు, ఒక చిన్న సెలూన్ నడుపుకుంటూ చాలామంది ఇన్స్పిరేషన్ అనేది నింపుతూ ఉన్నారు. వాస్తవంగా ఇలా చేసే వాళ్ళకి ఇలాంటి డాక్టర్ వాళ్ళు వారిని సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా అవసరం. చూసిన తర్వాత చాలామంది ముందుకు
చేస్తే ఇంకా సంతోషిస్తాము. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 300 మందికి పైగా వచ్చారు, ఇంకా కూడా వెళ్ళిపోయారు. అంటే ఆకలి అనేది తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఆకలి తీర్చే విధానం అందరికీ రాదండి. మన ఇంట్లో ఒకరికి భోజనం పెట్టాలంటేనే చాలా రకరకాలుగా వండి పెట్టాల్సిన ఆలోచనలు ఏం పెట్టాలని. కానీ ప్రతి శుక్రవారం, మంగళవారం, వారంలో 2 రోజులు 300 మందికి పైగా అన్నదానం అనేది అంత మామూలు విషయం కాదండి. పైగా అతను సొంతగా వండి తీసుకొచ్చి పెడుతున్నారు. మనుషులు వేరే వాళ్ళని కాకుండా తనే వండి తీసుకుని వచ్చి అందరికీ కూడా అనేది భోజనం అనేది అందిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి బాలు గారు. చాలా ఇలాంటి కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి. అంటే అన్నం దేవుడికి సమానం. అలాంటి అన్నం 10 మందికి మనం పంచుకున్నామంటే అది దేవుడికి సేవ చేయడం లాంటిది అనమాట. అలాంటి సేవ చేయాలంటే చాలామంది ఉన్నతమైన స్థాయి అక్కర్లేదు, దానికి ఉన్నతమైన మనసు కావాలి. ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ మా బాధకి ఉన్నతమైన మనసు ఉంది. ఆ గొప్ప మనసుతోటి ఈరోజు 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నారు. ఆ 10 ఈరోజు 100 మంది అయింది. రేపు 1000 మందికి పెట్టే స్థాయికి ఎదగాలని భగవంతుడు మా బాధను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వచ్చాను. ఇక్కడ చూస్తే మినిమం 300-400 మందికి అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం అని చూసి నేనే ఆశ్చర్యపోయా. ఎన్నో డబ్బులు మనం బయట వేస్ట్ చేస్తూ ఉంటాం అక్కడ ఇక్కడ మనం. కానీ ఇలా మనం ఒక్కరోజైనా ఇంతమందికి భోజనం పెడితే అదే మనకు పుణ్యం ఉంటుంది. నిజంగా భవానీ గారు, బాలు గారు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా సరే చేయాలనిపిస్తే ఇలాంటి కార్యక్రమానికి సహకరించండి. మన మంచి కోసం, మన పిల్లలకి మనకు కూడా చాలా మంచి జరిగింది. 10 మందికి అన్నం తినిపిస్తే ఈరోజు కొన్ని కార్యక్రమం చాలా చక్కగా బాగా జరిగింది. ఎంతమంది నేను చూసైతే ఆశ్చర్యపోయాను. ఇది ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర చక్కగా ఉంది, ప్లేస్ కూడా చాలా బాగుంది. అందరూ తింటాను కూడా ఇంతమంది ఇంత పెద్దగా జరిగింది అన్నమాట. చాలా చక్కగా జరిగింది. ఈరోజు మేము అన్నదాన కార్యక్రమానికి వచ్చాము. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, ఎగ్జాక్ట్లీ మెట్రో స్టేషన్ కింద. నిజంగా చాలామంది 400 మెంబర్స్ వచ్చి తిన్నారు. కానీ అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అంటారు. చాలామందికి ఎన్నో లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, కానీ ఒక్క పూట పేదవాడికి అన్నదానం చేస్తే దాంట్లో ఎంత గొప్ప విషయం ఉంటుందో మనందరికీ తెలుసు. మనం సిటీలో చూస్తూ ఉంటాము, హోటల్స్ తిని పడేస్తూ ఉంటారు, డబ్బులు ఎక్కువైపోయి. అదే డబ్బులు పేదవాళ్ళకి పెట్టమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పూట అన్నం పెట్టినా కానీ వాళ్ళ ఆశీర్వాదము మన పిల్లలకి కలిసి వస్తుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో చాలామంది డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా పేదవాళ్ళకి ఒక్క పూట అన్నం పెట్టినా కానీ అది ఎంతో పుణ్యం వస్తుందని మా పెద్దవాళ్ళు కూడా, మా అమ్మమ్మలు, నానమ్మలు చెప్పారు. అన్ని దానాల్లో కంటే అన్నదానం ఎంత గొప్పదో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. కాకపోతే ప్రతి మంగళవారం, శుక్రవారం మన ఈఎస్ఐ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మంచిగా భోజనాలు పెడతారు. ప్రతి ఒక్కరూ పాల్గొని పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టమని ఒక్కరోజు నేను కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతో సంతోషం అనిపించిందంటే మన చేతులతో వడ్డిస్తుంటే వాళ్ళు తింటుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి పేదవాళ్ళ